నరక బాధ. కులమత భేదములెందుకు మానవులెల్ల పాపులంది. కులమత భేదములెందుకు మానవులెల్ల పాపులంది. జగమునందు ఎందెందు వెదకినా నీతి పరుడు లేడు, దేవుని వెదకువాడు లేడు. జగములోన ఎందెందు వెదకినా నీతి పరుడు లేడు, దేవుని వెదకువాడు లేడు. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. పాపులకెల్లను దొరికేడి జీతము నరకము సుమ్మంది. పాపులకెల్లను దొరికేడి జీతము నరకము సుమ్మంది. ఎంత ఘనులకైనా ఆ నరకము తప్పదు నిజమంది, నరకపు బాధ గొప్పదంది. ఎంత ఘనులకైనా ఆ నరకము తప్పదు నిజమంది, నరకపు బాధ గొప్పదండి. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మరొకసారి మీతో కలిసి దేవుని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథం ధ్యానం చేసి దేవుని సత్యాన్ని వెతకడానికి, కనుగొనడానికి, దేవుని సత్యముతో నింపబడి దేవుని మహిమతో నింపబడి ఆనందించడానికి మీతో పాటు కలిసి నాకు కూడా అవకాశం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్య పరిచర్యకు ఉపక్రమిస్తున్నాను. రండి ప్రియమిత్రులారా, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయములో 2-3 వచనాలు మనం మూలవాక్యంగా చదువుకుందాం. దయచేసి చిత్తగించండి. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించును గాక. చిన్న మాట ప్రార్థన చేసి దేవుని ఆత్మ నడిపింపు కొరకు వేడుకొని పొందుకొని ధ్యానములో ముందుకు సాగుదాము. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభు పరమ తండ్రి, దయచేసి మరొకసారి దిగివచ్చి ఈ నీ అయోగ్య దాసుని వశపరుచుకొని మీ శిలవ రక్తముతో నన్ను బాగా కడిగి శుద్ధీకరించి మీ అగ్నితో నన్ను కుటము వేసి మీ దాసుని నోట్లో నీ మాటలే ఉంచి మాట్లాడించి మాతో అందరితోనూ మాట్లాడి మీ సత్యమును మాకు తెలియపరిచి మమ్ము ధన్యులనుగా చేయమని యేసయ్య అతి మధుర నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగములో యోహాను భక్తుడు యేసు ప్రభువు వారి 12 ప్రధాన శిష్యులు అపోస్తలులలో ఒకడైనటువంటి యోహాను, మిగతా 11 మంది మరణించినట్లు హతసాక్షిగా కాకుండా సహజ మరణం పొందిన ఏకైక శిష్యుడు యోహాను దైవలేఖనాలకు పరాకాష్ఠ అనదగినటువంటి కిరీటము వంటిదైనటువంటి ప్రకటన గ్రంథాన్ని రాయడానికి దేవుని చేత నియమించబడినటువంటి ధన్యుడు యోహాను భక్తుడు ఈ మాటలు మనకు వ్రాస్తూ తెలియజేస్తున్నాడు. 4వ అధ్యాయం మొదట్లో ఇక్కడికి ఎక్కిరమ్ము అనే పిలుపు విన్నాడు యోహాను. పరలోకము నుండి ఒక స్వరం యోహాను పిలిచింది, ఇక్కడికి ఎక్కిరమ్ము.
ఇక మీదట జరగవలసిన సంగతులు నేను నీకు కనపరచెదను అని ఒక మహిమాన్వితుడు మహాదేవుడు పిలిచాడు. ఆ స్వరం వినగానే యోహాను ఆత్మవశుడైనాడు. ఆత్మవశుడై పరలోక దర్బారు, రాజదర్బారు, ఆ రాయల్ కోర్టులోనికి ప్రవేశించాడు. ఎక్కడ కూర్చుండి దేవాది దేవుడు సకల బ్రహ్మాండమును పరిపాలిస్తూ ఉంటాడో ఆ విశ్వ రాజధాని నగరమైనటువంటి పరలోక పట్టణంలోని రాజ దర్బారు దేవాది దేవుని కొలువు కూటంలోనికి యోహాను ప్రవేశించాడు. వెళ్ళగానే ఒక సింహాసనాన్ని చూశాడట. ఆ సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఎవరియన అంటే దేవాది దేవుడు, సృష్టికర్త, ఉన్నవాడు అనువాడు, పంచభూతములను పంచభూతాత్మక విశ్వాన్ని తన మాట చేత సృష్టించిన సర్వశక్తిమంతుడు, ఆది మధ్యాంతరహితుడు, తన జీవితకాలానికి ఆరంభం కానీ జీవనానికి అంతము కానీ లేనటువంటి నిత్యుడు, సత్యుడు, మిగతా అన్నిటి ఉనికికి కారణభూతుడు ఆయన దేవాది దేవుడు. ఆయనను సింహాసనం మీద కూర్చుండి ఉండగా యోహాను చూశాడు. ఎంత ధన్యుడండి! అక్కడ మనం నేర్చుకొనవలసినటువంటి పరమ సత్యాలు, శ్రేష్ఠ సత్యాలు చాలా ఉన్నాయి. కానీ ఈ దినం ఒకే ఒక విషయాన్ని మీతో పంచుకొని ఈ పరిమితమైన సమయంలో 20 నిమిషాల్లో ముగించాల్సినటువంటి ఈ సందేశాన్ని పరిమితమైన ఈ సమయంలో ఒకే ఒక్క సత్యాన్ని మీతో పంచుకొని నేను ముగించుకుంటాను. ప్రియులారా, సింహాసనాసీనుడై దేవాది దేవుడు పరలోకంలో కొలువు తీరి ఉంటూ ఉండగా ఇంద్రధనుస్సు సింహాసనము చుట్టూ ఆవరించి ఉండెను అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంద్రధనుస్సు మనకందరికీ తెలుసు, వర్షాకాలమున మేఘాల్లో కనబడుతుంది. 7 రంగులు కలిగిన ఇంద్రధనుస్సు. ఇంద్రధనుస్సును చూడడం ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఎంత బాగుంటుందో, ఎంత అందంగా ఉంటుందో వర్ణనాతీతము. ప్రకృతిలోని అందాలలో, సౌందర్యాల్లో ఇంద్రధనుస్సు ఒకటి. 7 రంగులు ఉంటాయి. విబ్జియార్ అని ఆ 7 రంగులను గుర్తుపెట్టుకోవడానికి పెద్దలు ఒక వర్డ్ కాయిన్ చేశారు, సృష్టించారు. VIBGYOR, విబ్జియార్. వాయిలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, yellow, ఆరెంజ్ అండ్ రెడ్. ఈ 7 రంగులు కలిస్తేనే తెలుపు తయారవుతుంది, శ్వేతవర్ణం తయారవుతుందని సర్ ఐజక్ న్యూటన్ మహాశయుడు కనుగొన్నాడు. మా చిన్నతనంలో ఐజక్ వర్ణచక్రము అనేది ఉండేది. మా గురువులు మాకు అది చూపించి పాఠం నేర్పించారు. న్యూటన్ వర్ణచక్రం. అందులో ఒక ఫలకము, ఒక డిస్క్ లాగా ఉంటుంది, ఒక చక్రం. దాంట్లో పట్టీలుగా 7 రంగులు దానికి పూయబడి ఉంటాయి. దాన్ని ఒక హ్యాండిల్ లాగా ఉంటుంది. దాన్ని ఇలా గిరగిర తిప్పుతుంటే ఆ 7 రంగులు ఒక వేగంలో తిరిగినప్పుడు ఆ 7 రంగులు కలిసిపోయి మిళితమైపోయి మనకు తెల్లటి రంగు కనబడుతుంది. అది న్యూటన్ వర్ణచక్రము మనకు సాక్షాత్కరింపజేసే ఒక ప్రకృతి అద్భుతం. తెలుపు అంటే అందులో 7 రంగులు కలిస్తేనే తెలుపు తయారవుతుంది. వాయిలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, yellow, ఆరెంజ్, రెడ్, ఇవన్నీ కలిస్తేనే తెలుపు తయారవుతుంది. కాబట్టి ఇవన్నీ కలిసినటువంటి
దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని కెరూబులు కీర్తిస్తూ ప్రశంసిస్తూ స్తుతిగానాలు చేస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఆయన ఎటువంటి వాడు అంటే 8వ వచనం చూడండి. భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడును అగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక ఆ కెరూబులు రాత్రి మగళ్ళు చెప్పుచూ ఉండును. పరిశుద్ధుడు పరిశుద్ధుడు. పరిశుద్ధతకు సూచన అయినటువంటి రంగు తెలుపు. తెలుపు అనేది పరిశుద్ధతకు సూచన. జయించువారు తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు. మహాశ్రమల్లో నుండి వచ్చినటువంటి భక్తుల గుంపు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలు ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారు. అంటే పరిశుద్ధమైనటువంటి వస్త్రాలుగా తమ బ్రతుకులను మార్చుకున్నారు. తెలుపు అంటే పరిశుద్ధత. అలాగే 19వ అధ్యాయం ప్రకటన గ్రంథము 19:8 ఆమె ధరించుకొనుటకు ప్రకాశమానములు నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడును. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. పరిశుద్ధుల నీతి క్రియలు. వారికి సన్నపు నార వస్త్రాలు వారికి ఇవ్వబడినాయి. అవి నిర్మలమైన వస్త్రాలు. జయించువాడు ఈ నార వస్త్రాలు తొడుక్కుంటాడు. ఆ నార వస్త్రాలు ఎటువంటివి అని అంటే తెల్లని వస్త్రాలు. 6వ అధ్యాయము 11వ వచనం. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను. తెల్లని వస్త్రాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రకటన గ్రంథంలో కానీ బైబిల్ గ్రంథం అంతట్లో కానీ తెలుపు అనేది పలుమార్లు ప్రస్తావించబడింది పరిశుద్ధతకు సూచనగా. ప్రకటన 2వ అధ్యాయము 17వ వచనంలో మరియు అతనికి తెల్లని రాతిని ఇత్తును. తెల్లని రాయి మళ్ళీ పరిశుద్ధత. 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 4వ వచనంలో జయించువారు తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. 5వ వచనం జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. తెలుపు తెలుపు తెల్లని వస్త్రాలు. ఈ తెలుపును దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు? పరిశుద్ధతకు సూచన తెలుపు. ఎందుకంటే ఆ తెలుపులో 7 రంగులు ఉంటాయి. 7 రంగులు అనగా మన మనస్సుకుండే భావోద్రేకములు అన్నమాట. ఏ రంగుకు ఏ భావోద్రేకము అనేది మనము స్పష్టీకరించలేము, కానీ ఎన్నో రంగులు కలిసి తెలుపు తయారైనట్లు మానవ వ్యక్తిత్వంలోని అనేక భావోద్రేకాలు కలిసి పరిశుద్ధత అవుతుంది. పరిశుద్ధత అంటే కోపము లేకపోవడం అనుకుంటారు కొంతమంది. పరిశుద్ధత అంటే పెళ్లి చేసుకోకపోవడం అనుకుంటారు కొంతమంది. పరిశుద్ధత అంటే అసలు ఎప్పుడు ఏది కోరుకోకపోవడం అనుకుంటారు కొంతమంది. ఇవన్నీ తప్పుడు అభిప్రాయాలే. భక్తునికి కోరికలు ఉంటాయి, అయితే అవి పరిశుద్ధమైన కోరికలు. భక్తునికి కోపం ఉంటుంది, అది పరిశుద్ధమైన కోపం. భక్తునిలో సామాన్య మానవులకుండే సకల భావోద్రేకాలు ఉంటాయి, ఏది మిస్సింగ్ ఉండదు. కానీ భక్తునిలో ఉన్నటువంటి ఆ మనోభావాలన్నీ పరిశుద్ధాత్మ దేవుని అదుపులో ఉంటాయి. అందుకు అతడు పరిశుద్ధుడు. అందరికీ కోపం వస్తుంది. యేసయ్యకు కూడా కోపం వచ్చింది. పరిశుద్ధుడు కాడా మరి? యేసు పరిశుద్ధుడు కాడా? యేసు ప్రభువారు ఏడ్చాడు, పరిశుద్ధుడు కాడా? అన్ని భావోద్రేకాలు ఉంటాయి. దేవునికి కోపం వస్తుంది, పరిశుద్ధుడు కాడా మరి? దేవుని ఉగ్రత మహాదినము వచ్చును అని ఉంది బైబిల్లో. గనక కోపము, ప్రేమ, జాలి, దుఃఖము అన్నీ ఉంటాయి భక్తుడిలో. అన్ని వర్ణాలు కలిసిందే శ్వేతవర్ణము, తెలుపు వర్ణము.
గనక దేవుని చుట్టూ 7 రంగుల ఇంద్రధనుస్సు ఆవరించి ఉన్నది. అయితే ఇంద్రధనుస్సును గురించి ఇంకొక పాఠం. అసలు దాన్ని ఇంద్రధనుస్సు అని ఎందుకన్నారు బైబిల్లో? మన హిందూ వేదాంతము, సిద్ధాంతము, శాస్త్రాల ప్రకారం అది ఇంద్రుని యొక్క ధనుస్సు. ఇంద్రుడు అంటే దేవేంద్రుడు శచీదేవి భర్త. ఆయన దేవతలకు రాజు, అష్టదిక్పాలకులకు ఆయన రాజు. ఇది మన భారతీయ పురాణాలలో ఉన్నటువంటి దేవేంద్రుని యొక్క వివరం. ఆ దేవేంద్రుని యొక్క ధనుస్సట. మన భారతీయ గ్రంథాలు ఇంద్రధనుస్సు అని మనం ఆ మాటలకు అలవాటు పడడం అది మామూలే. కానీ బైబిల్లో ఉండడం ఏంటి? ఇంద్రుడు అనేవాడు ఉన్నాడా? బైబిల్ ఒప్పుకుంటుందా? ఇంద్రుని ధనుస్సే మేఘంలో ఉన్నదని బైబిల్ ఒప్పుకుంటుందా? ఇలాంటి మాటలు ఎదురైనప్పుడు చాలామంది క్రైస్తవ పండితులు, బోధకులు ఏం చెప్పుకుంటారంటే, ఇది బ్రాహ్మణులు చేసిన తర్జుమా అండి. బ్రాహ్మణ పండితులను కూర్చోబెట్టి ఆ బ్రిటిష్ మిషనరీస్ వాళ్ళను పోషించి వాళ్ళకు హెబ్రీ, గ్రీకు భాషలు నేర్పించి తెలుగులో తర్జుమా చేయమని ఆ బ్రాహ్మణుల చేత చేయించారు. విలియం కేరీ రాసిన తెలుగు ఇది కాదు. ఆయన రాసినటువంటి తెలుగు వేరు. పాతకాలపు తెలుగు మనకు అర్థమే కాదు, సగం చదవలేం కూడా, అది గొలుసు రాత. ఆయన ఒరిజినల్గా మొట్టమొదటి తెలుగులో కొత్త నిబంధన తర్జుమా చేశాడు విలియం కేరీ, నిజమే. కానీ తరువాత మన చేతికి వచ్చినటువంటి ఈ బైబిలు కేరీ గారి తర్జుమా కాదు, బ్రాహ్మణ పండితులు కూర్చుని చేసిన తర్జుమా. కనుక వాళ్ళ భాష కొంత బైబిల్లో వచ్చింది. ఇంద్రధనుస్సు అనేది అది జనరల్గా మనం మేఘాల్లో చూసేదాన్ని అలాగా ప్రస్తావించి రాశారు అని చెప్పే బోధకులను నేను చూశాను, నేను విన్నాను. కానీ ఒక ఆశ్చర్యకరమైన సంగతి చెప్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఆదికాండములో 9వ అధ్యాయం 13వ వచనాన్ని మీరు చూస్తే, మేఘములో నా ధనుస్సు నుంచి తిని అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గురుతుగా ఉండును. ఇంద్రధనుస్సు అనేమో మన దేశ పెద్దలు చెబుతుంటే, ఆదికాండము 9వ అధ్యాయం 13వ వచనం చెబుతుంది అది యెహోవా దేవుని ధనుస్సు. మొత్తం మీద దేవుని యొక్క ధనుస్సు, దేవుని యొక్క ధనుస్సు, విల్లు. దేవతలకు రాజైనటువంటి దేవదేవుని యొక్క ధనుస్సు మేఘములో ఉన్నది. యెహోవా దేవుని ధనుస్సు, దేవతల రాజైన ఇంద్రుని ధనుస్సు. మరి భారతీయ శాస్త్రాలు, బైబిలు ఒకే మాట చెప్పడం ఏంటి? యెహోవా దేవుడు ఎందుకు చెప్పాలి అది నా ధనుస్సు అని? ఆ ధనుస్సును మేఘములో ఉంచి తిని, ఎప్పుడైతే వర్షం రావడానికి ముందు మేఘాలు భూమిని కమ్ముకుంటాయో, మరీ ఎక్కువ వర్షం కురిసి భూమి మీద మళ్ళీ జలప్రళయం రాకుండా ఉండునట్లు పరిమితులలోనే, ఒక కంట్రోల్లోనే లిమిటెడ్గా వర్షం వచ్చేటట్టు చేయడానికి, జల ప్రళయాన్ని మళ్ళీ పంపకుండా నేనే కాపాడడానికి ఆ ధనుస్సు నాకు నా కృపను జ్ఞాపకం చేస్తుంది. కృపా నిబంధనకు అది జ్ఞాపకార్థ సూచన. ఎప్పుడైతే భూమి మీదకి మేఘాలు వస్తాయో వెంటనే ఆ ధనుస్సు కనపడి, దేవా నీవు భూనివాసులతో నిబంధన చేశావు కదా, మళ్ళీ జల ప్రళయము చేత భూమిని నశింప చెయ్యను అని వాగ్దానం చేశావు కదా అని జ్ఞాపకం చేస్తుంది. ఇంద్రధనుస్సు దేవుని కృపా నిబంధనకు సూచన. దేవుని బిడ్డలారా, ఈ దేవుని ధనుస్సు, ఇంద్రధనుస్సు పరలోక సింహాసనాన్ని ఆవరించి ఉన్నది.
ఎందుకంటే దేవుడు తన కృపా నిబంధనను ఎప్పుడూ మరవకుండా, అది ఎప్పుడు దేవుని కళ్ళ ముందే ఉంటుందన్నమాట. దేవుని నిబంధనను తాను మోసుకు తిరుగుతున్న ఒక దేవదూత కనబడతాడు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో మొదటి నుండి చూడండి. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచి తిని, ఆయన మేఘము ధరించుకొని ఉండెను. మళ్ళీ ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉండెను. ఎవరియనా? దేవుని సింహాసనాన్ని కృపా నిబంధన చిహ్నముగా ఇంద్రధనుస్సు ఆవరించి ఉన్నది. ఒక బలిష్ఠుడైన దేవదూత ఆ ఇంద్రధనుస్సును ధరించుకొని ఉన్నాడు. దేవుని కృపా నిబంధనను ధరించుకున్నటువంటి ఈ బలిష్ఠుడైన దేవదూత మరింకెవరో కాదు, మన ప్రభువైన యేసునాథుడు అని మనం గ్రహించాలి. ఎందరో దేవదూతలు ఉన్నారు, కానీ ఈ ఒక్క బలిష్ఠుడైన దేవదూత మాత్రమే ఇంద్రధనుస్సును కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఈయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి. ప్రభునందు ప్రియులారా, ఒకే ఒక విషయం చెప్పిన ముగిస్తాను, ఆ సమయం దాదాపు అయిపోయింది. భారతీయ పురాణాలలో ఉన్నటువంటి విషయాలను అన్వయించి బైబిల్లోని సువార్తను చెప్పడం చాలామందికి నచ్చటం లేదు. ఎందుకో నాకు అర్థం కాదు. వాటిని వీటిని పోలుస్తారు ఏమిటండి? రెండు సమానమా? బైబిలు వేదాలు సమానమా? బైబిలు ఉపనిషత్తులు భారతీయ పురాణాలు సమానమా? వాటిని దయానంద సరస్వతి గారి ఒప్పుకోలేదు భారతీయ పురాణాలను, అవన్నీ ట్రాష్ అని కొట్టిపారేశాడు. ఓఫీర్ గారు ఏంటంటే పురాణాలను ఘనపరుస్తూ మాట్లాడతారు అని చాలామంది నా మీద కారాలు మిరియాలు నూరుతూ ఉన్నారు. కానీ ప్రియ మిత్రులారా, ఒక విషయం చెబుతాను. సత్యం ఒకటి, ఆ సత్యం యేసు. మిగతావన్నీ ఆ సత్యం యొక్క నీడలు, ఛాయలు మాత్రమే. మిగతావన్నీ కూడా నీడలు, ఛాయలు, దృష్టాంతములు, సాదృశ్యములు. అన్ని సాదృశ్యాలు కలిసి ఏకీభవించి మనకు చూపించే సత్యం నజరేయుడని యేసు. యేసును గూర్చి చెప్పడానికి అన్యమతస్థులకు ఏ గ్రంథాల మీద నమ్మకం ఉందో, గౌరవ అభిమానాలు ఉన్నాయో ఆ గ్రంథాలను సాధనంగా వాడుకొని నజరేయుడని యేసును చూపించటం దోషం ఎందుకు అవుతుంది? యేసును చూపించడమే కదా కావాలి. దేవుని యొక్క ధనుస్సు అనే నమ్మకం భారతీయులకు ఉంది. దేవుని యొక్క ధనుస్సు మేఘాల్లో ఉన్నదనే విశ్వాసం, ఒక ప్రకటన, ప్రత్యక్షత బైబిల్లో ఉంది. కనుక ఇక్కడ మనం దేవుని ధనుస్సు అనగా ఏమిటో వాళ్ళకి చెప్పడం ద్వారా అనేక మంది సత్యాన్ని గ్రహించే అవకాశం ఉంది. ఇంద్రుని ధనుస్సు, దేవతల రాజు యొక్క ధనుస్సు మేఘాల్లోకి ఎందుకు వచ్చిందో బైబిల్ చెబుతుంది. ఏ హిందూ గ్రంథము చెప్పదు, భారతీయ గ్రంథం చెప్పదు. వై? ద రీజన్. ఇంద్రుని ధనుస్సు ఆయన దగ్గరే ఉండాలి, కానీ మేఘాల్లోకి ఎందుకు వచ్చింది? అది వర్షాకాలంలో మాత్రమే కనిపించడానికి కారణం ఏంటి? చెప్పగలరా? చెప్పలేరు. బైబిల్ చెబుతుంది. ఒకప్పుడు దేవుడు జలప్రళయాన్ని పంపి భూమిని నశింపజేశాడు కనుక మళ్ళీ అలాంటి ప్రళయం రాకుండా నేను కాపాడడానికి అది నాకు జ్ఞాపకానికి తీసుకొస్తుంది నా కృపా నిబంధనను. అందుకని మేఘములో నా ధనుస్సు నుంచి తిని అన్నాడు. ఆ ఇంద్రధనుస్సు సిలువలో దేవుడు మనతో చేసిన కృపా నిబంధనకు సూచన. అందుకే ఆ నిబంధనను ప్రభువుని యేసు ధరించుకున్నాడు. బలిష్ఠుడైన దేవదూత అంటే యేసు ప్రభువారు. యేసు ఒక దూత కాడు, కానీ ఆ పేరున అనేకసార్లు బైబిల్లో కనబడతాడు. సృష్టింపబడని స్వయంభూ అయినటువంటి దూత, దేవునిలో నుండి ఒక ప్రతినిధిగా వచ్చి మన దగ్గరికి వచ్చి దైవ కార్యాన్ని జరిగించి వెళ్ళాడు కనుక ఒక బిరుదు, దూత అనేది యేసుకున్న బిరుదే కానీ వాస్తవంగా ఆయన దూత కాడు,
దూతలకును పంచభూతములకును సృష్టికర్త అయినటువంటి వాక్ స్వరూపుడే, శబ్దస్వరూపుడే యేసు. గనుక ప్రియులారా, మనం ఈ ఇంద్రధనుస్సు అనే మాట బైబిల్లో ఉండడం, భారతీయ శాస్త్రాల్లో ఉండడం, ఈ చక్కని పోలికను మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఇతర మతములో ఉన్నటువంటి విశ్వాసాలు, సిద్ధాంతాలు చాలా వరకు బైబిల్లోని సువార్త సత్యాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి. కనుక వాటిని ఉపయోగించుకొని యేసును చూపడం తప్పు కాదు. యేసు చారిత్రక సత్యం. యేసును గూర్చినటువంటి కథనానికి, చరిత్రకు పురాతత్వ శాస్త్ర ఆధారాలు ఇంకెవ్వరికీ లేవు. ఆ అడ్వాంటేజ్ ఒక క్రైస్తవుడికే ఉంది. యేసు ప్రభువు వారు చారిత్రక వ్యక్తి. మిగతా దేనికి తారీఖులు ఏదో చెబుతారు, కానీ దానికి సంబంధించినటువంటి ఒక చిన్న రాయి, ఒక పాత్ర, ఒక చిన్న రాతి శాసనం ఏది తీసుకురాలేదు. ఆర్కియోలాజికల్ ప్రూఫ్స్, నిరూపణలు కలిగిన ఏకైక మార్గము, ధర్మము క్రీస్తు మార్గము, క్రైస్తవ ధర్మం. గనుక ప్రభునందు ప్రియులారా, మన దేవుడైనటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు కృప కలిగిన వాడుగా మన గురించి ఆలోచించి, మనం అడగక ముందే మన గురించి ఆలోచించి ఒక రక్షణ సంకల్పాన్ని మన కొరకు సిద్ధం చేశాడు. వాగ్దానం చేశాడు, నేను మీ మీద కోపంగా ఉండను, మిమ్మల్ని నాశనం చేయను అనే వాగ్దానము చేసి, ఆ వాగ్దానానికి రిమైండర్గా, జ్ఞాపికగా, జ్ఞాపకార్థ సూచనగా మేఘములో నా ధనుస్సు నుంచానన్నాడు. గనుక అటువంటి కృపగల దేవుని సాక్ష్యము అన్ని మత గ్రంథాల్లో ఉన్నది. ఆయనే సత్యం, మిగతావన్నీ సత్యం యొక్క ఛాయలు. గనుక సకల జనులు గ్రహించండి, క్రైస్తవులు, క్రైస్తవేతరులు కూడా గ్రహించండి. బైబిల్లోని దేవుని సత్యాన్ని అందరికీ పరిచయం చేయడానికి విశాల హృదయులమై, కొంత లిబరేటెడ్ మైండ్ అండ్ అప్రోచ్ కలిగి, అపాలజెటిక్ మెథడ్లో అందరినీ కన్విన్స్ చేసే విధానంలో సువార్త చెప్పడానికి మనం మళ్ళొకసారి కంకణం కట్టుకుందాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి. ఆయనే ఇంద్రధనుస్సును ధరించి మన దగ్గరికి వస్తున్నాడు. యేసు దగ్గరే కృపా నిబంధన ఉంది, ఇంకా ఎవరి దగ్గర లేదు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి, మీరు మీ ఇంటి వారు తప్పకుండా రక్షణ పొందుతారు. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి, మా మిక్కిలి గొప్ప దేవా, మీ వాక్యాన్ని నాలో మాలో ఫలింపచేయండి. విన్నవారందరూ కూడా, క్రైస్తవులు, క్రైస్తవేతరులు అందరూ కూడా సార్వజనీనమైనటువంటి, సార్వత్రికమైనటువంటి, సర్వత్రా వ్యాపించి కనబడుతున్న మీ దివ్య సత్యాన్ని చూడగలిగే కన్నులు, ప్రకటించగలిగే నోరు అందరికీ అనుగ్రహించమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.